నన్ను చంపేస్తారేమో, నిన్న రాజలింగమూర్తి నెక్స్ట్ నేనే టార్గెట్, నా అంతు చూస్తామని బెదిరిస్తున్నారు, హరీష్ రావుపై కేసు వాపస్ తీసుకోవాలని వెంటబడుతున్నారు. దిశ టీవీ ఇంటర్వ్యూలో చక్రధర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. నమ్మినం చక్రధర్ గౌడ్ గారు నమ్మినం. నువ్వు ఎందులో ఉన్నావు చక్రధర్ గౌడ్ గారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్రంలో ఎవరున్న అధికారంలో? కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. బీజేపీలో ఉంటివి, బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినావు. కాంగ్రెస్కి సంబంధించిన ప్రభుత్వమే ఇక్కడ ఉన్నది. ప్రతిపక్ష నాయకులు నేను చంపుతామని రోజు బెదిరిస్తున్నారని ఇప్పుడు మీరు ఒకటి అంటాను. ఇప్పుడు ఆయన వంశీకృష్ణ ఉన్నాడు కదా, హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టింది ఈయనే చక్రధర్ గౌడ్. ఈయన మీదనే నేర చరిత్ర ఉన్నదని నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఈయనే చైన్ సిస్టమ్ పథకాలు నడిపి కొన్ని వందల కోట్లు మోసం చేసిందని ఈయన మీద చీటింగ్ కేసులు కూడా ఉన్నాయి ఇతర రాష్ట్రాలలో. ఈయన మీదనే నేర చరిత్ర ఉన్నది. ఆయన వంశీకృష్ణ మీద ఒత్తిడి తేవాలని ఇటు ఏసీపీ గారికి అటు డీసీపీ గారికి ఒత్తిడి చేసిందని ఈయన మీదనే ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ ఈయనే వచ్చి తెలివి ఏమంటాడు, నన్ను చంపేస్తారేమో అని భయపడుతున్నాడు. నన్ను చంపేస్తారేమో అని భయపడుతున్నట్టు చెప్తున్నాడు. నిన్న రాజలింగమూర్తిని స్వయంగా ఎవరు చంపిన్రు రాజలింగమూర్తిని? రాజలింగమూర్తికి సంబంధించి ఒకసారి అదే భూపాలపల్లికి పోయి తెలుసుకోర్రి. రాజలింగమూర్తి గురించి చరిత్ర మంచిగా చెప్తారు అక్కడికి పోతే. రాజలింగమూర్తి చేసిన ఘనకార్యాలేంది, ఎలాంటి పనులు చేసేటోడు అన్నీ ఆ భూపాలపల్లి ప్రజలే చెప్తారు. రాజలింగమూర్తిని ఎందుకు చంపిన్రు ఆడికి పోతే తెలుస్తుంది. రాజలింగమూర్తి ఎందుకు చంపబడ్డాడు, ఎందుకు హత్య అయింది అని తెలుస్తుంది. ఏదైనా చిన్నది దొరికితే మొత్తం అక్కడ ప్రజలను విపరీతంగా బ్లాక్మెయిల్ చేస్తాడట. ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను ఏదన్నా ఉంటే కథ ఆడ సృష్టించి కథ కోర్టులో కేసేసుడాట. ఆయన చనిపోయినందుకు అక్కడ చాలామంది నిన్న నాకు 4-5 ఫోన్ చేసిండ్రు. అన్న ఆడు ఉన్నకాడు ఉండడా అన్న, అన్ని పుల్లలు పెట్టుకుంటా పోతా అంటాడు. ఆ పుల్లలు పెట్టుకుంటా పోయిందే ఇప్పుడు వాని మర్డర్ కేసు దాకా వచ్చింది అంటారు. చనిపోయిన ఆయన అనద్దు మనం కానీ చెప్తాను. కాబట్టి రాజలింగమూర్తి ఎందుకు చెప్తున్నామా మాట అంటే, రాజలింగమూర్తిని ఏదో బీఆర్ఎస్ నాయకులు చంపినట్టు, కేసీఆర్ చంపమన్నట్టు, కేటీఆర్ హరీష్ రావు చంపమన్నట్టు ఈయన మాటలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. ఇక ఈయన ఇప్పుడు నేనే నెక్స్ట్ టార్గెట్ అంటాను. నేను అయ్యా కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రాజకీయ హత్యలు జరగలే వాళ్ళ హయాంలో. రాజకీయ హత్యలు చేసేటోళ్ళు కూడా ఆ సంస్కృతిని వాళ్ళు ప్రోత్సహించరు. అనవసరంగా నువ్వు బెదిరిపోకు. నువ్వు సెల్ఫ్ గోల్ ఆట ఆడుతున్నావా లేకపోతే ఏం చేయాలనుకుంటున్నావో తెలియదు కానీ హరీష్ రావుపై కేసు వాపస్, మీరే హరీష్ రావు పేరు చెప్పమని బెదిరిస్తాను అనేది వంశీకృష్ణ, డిపార్ట్మెంట్కి సంబంధించిన వంశీకృష్ణ అనే కానిస్టేబులే అంటున్నాడు. ఇక మళ్ళీ మీరేమో నీ మీద ఒత్తిడి తెస్తానని చెప్తున్నారు. కాబట్టి ఇది నిజాలు ఏందనేది కోర్టు వారు బయటికి తీయాలి ఖచ్చితంగా. మిస్టరీగా రాజలింగమూర్తి హత్య కేసు మిస్టరీ లేదు, ఏమీ లేదు, ఆడికి పోతే తెలుస్తుంది అది.